వరంగల్ జిల్లా నరసంపేట నియోజకవర్గం నరసంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం నుండి వరంగల్ రోడ్డు పాకాల రోడ్డు సెంటర్ నుండి సర్వాపురం సెంటర్ వరకు హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా వీర హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పీఠాధిపతులు జగద్గురు శ్రీ డాక్టర్ శ్రీ కాంతేంద్ర స్వాముల వారు పాల్గొని మాట్లాడుతూ వీర హనుమాన్ శక్తియుక్తులు ప్రజల్లో సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ మోతి సమిరెడ్డి జగదీశ్వర్ విభూది శివకుమార్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి శ్రీధర్ పుల్లారావు జగన్ మల్లయ్య హనుమాన్ పాల్గొన్నారు। సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం ప్రతీకగా ఉన్నటువంటి దేశం। ఇక్కడ నదులకు పేర్లు కృష్ణ అని ఉన్నది, ఇక్కడ నదికి గోదావరి అని ఉన్నది, కానీ ఇతర మతాల పేర్లు లేవు। ఈ గాలికి వాయుదేవుడని మనం పూజ చేస్తాం, ఇతర మతాల వాళ్ళు మన ప్రసాదాన్ని తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు। మనమంతా కూడా అందరినీ హక్కున చేర్చుకున్నాం। ఇతర దేశాలు చూడండి, ప్రతి ఒక్క దేశంలో మత కల్లోలాలు జరుగుతూ ఉన్నాయి, కానీ మన భారతదేశం అన్ని మతాలని మన హక్కున చేర్చుకొని వాళ్ళకి రక్షణ కల్పిస్తూ మనము రక్షణలో ఉంటూ సనాతన ధర్మాన్ని రక్షించుకుంటూ ఉన్నాం। కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి। ప్రతి ఒక్క పిల్లోడిని కూడా అరే నువ్వు సంఘంలో ఉన్నావా లేదా, ధర్మంలో విశ్వ హిందూ పరిషత్తులో ఉన్నావా లేదా అని ప్రతి ఒక్కరూ కూడా దాంట్లో జాయిన్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి। నేనెందుకు దానికి అనేటటువంటి ప్రయత్నం చేయొద్దు। ముఖ్యంగా రాజకీయ పార్టీలతో మనకు సంబంధం లేదు, మీరు ఏ పార్టీలోనన్నా ఉండండి, కానీ మన ధర్మం కోసం కాపాడాలి। బలో భారత్ మాతాకి, ఏ పార్టీ అయినా కావచ్చు, మనం పుట్టిన ధర్మం ప్రతి ఒక్కరూ నిత్యం బొట్టు పెట్టుకోవాలి, గోసేవ చేయాలి, తులసి తర్వాత దేవాలయాలు రక్షించుకోవాలి, మన పండగలన్నీ కూడా ఆచరించుకోవాలి। ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత మనకు పవిత్రమైనటువంటి గ్రంథం, భారతదేశంలో పవిత్రమైనటువంటి అతి గొప్ప గ్రంథం। కృష్ణ భగవానుడు మనకు ఉపదేశించినటువంటి సారం, సనాతన హైందవ ధర్మానికి మూలము పట్టు అన్ని మన యొక్క భగవద్గీతలో ఉన్నాయి। కాబట్టి మనం భగవద్గీతని ప్రధానంగా ఎంచుకొని దాన్ని నిత్యము ఒక పేజీ అయినా పారాయణం చేయాలి। మన పిల్లలకు భగవద్గీత అలవాటు చేసేటటువంటి ప్రయత్నం చేయాలి। ఇతర మతాల వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళ మత ప్రార్థనా స్థలాల్లో వాళ్ళకందరికి కూడా వాళ్ళ ఉనికి, వాళ్ళ యొక్క పట్టు, వాళ్ళ యొక్క విప్లవాలన్నీ నేర్పుతున్నారు, కానీ మన పిల్లలకు మనం అవన్నీ ఏం చెప్పడం లేదు। కాబట్టి ప్రతి ఒక్కరు మానవత్వం అనేటువంటిది మనిషిలో ఉండాలంటే ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాల్సిందే। భగవద్గీత మానవీయతను బోధిస్తుంది, ఏ ఉగ్రవాదాన్ని బోధించదు।
భగవద్గీత చదివిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. భగవద్గీత చదివిన దేశంలో మిగతా మతాలు బతకగలుగుతున్నాయి, వేరే దేశాల్లో లేదు అదంతా కూడా. కాబట్టి మనం సనాతన హైందవ ధర్మం చాలా గొప్పది. భగవద్గీత అందరూ చదవాలి, ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత ఉండాలి. మీ పుట్టినరోజు వచ్చినా, మీ పెళ్లి రోజు వచ్చినా, మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే భగవద్గీత గ్రంథాలు గోరఖ్పూర్ వాళ్ళు చాలా అతి తక్కువ ఖర్చుతో ప్రచురణ చేస్తా ఉన్నారు. ఆ గ్రంథాలన్నీ మీరు మీ పెళ్లి రోజు, మీ బర్త్డేలకో, మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే మీరు ఆ గ్రంథాలు పంచిపెట్టాలి. తద్వారా మన సనాతన ధర్మం అనేటువంటిది విలసిల్లుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క పండగలన్నీ కూడా చేసుకోవాలి, దేవాలయాలు శుభ్రంగా ఉంచాలి, దేవాలయ పరిరక్షణ చేసుకోవాలి. మనం దేవాలయ పరిరక్షణ చేసుకోకపోతే ఈరోజు సనాతన ధర్మ ఉనికి లేకుండా పోతుంది. ఇతర దేశాల్లో కూడా చూడండి, లింగాలు బయటపడతాయి, విష్ణు దేవాలయాలు బయటపడతాయి, కానీ ఈ రోజున వేరే మతాలన్నీ కూడా ఆక్రమించుకొని ఉన్నాయి. దాడి మీ మీద ఎదురవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ఉండాలి. హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ఉండి మన యొక్క మత గ్రంథమైనటువంటి మానవత్వాన్ని బోధించేటటువంటి భగవద్గీతను మనం అంతా చదవాలి. భగవద్గీత చదివి దాని యొక్క బోధన మనం అనుసరించాలి. అట్లా చేసినాడు మన సనాతన హైందవ ధర్మం. సకల మతాలకు అతీతంగా గొప్పనైనటువంటి ధర్మం మన సనాతన ధర్మం. కాబట్టి అది దాని చేత సమస్త ప్రజలంతా కూడా కాపాడబడతారు. ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు, హనుమత్ జయంతి. బోలో బజరంగబలి హనుమ.